అధ్యాపకులు ఎల్లవేళలా వినతి ప్రోత్సహిస్తూ ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా నేనున్నానంటూ ముందుకు వచ్చేటువంటి సిద్దిపేట పట్టణంలోనే ఓకే సందేశాలను తర్వాత పుస్తక రమ్యపాణికి వానికి అక్షరామశుభూషణం భూషణం. ధన్యవాదాలు సార్. Myself, let me thank college management for giving this master's opportunity to be part of this fantastic program. Let me also thank my parents for giving this wonderful life, and let me also thank all my teachers from the LKG to PG and university. Because of their love and affection, because of their direction, which really made me to become what I today in front of you. Let me also thank my family, my wife, kids and friends, and for their continuous emotional support. And let me also thank the farmers of this land who are continuously, constantly struggling to feed us to survive on this planet. And let me also thank today all of the college and the alumni of this college. So ఈ రోజు మీతో మాట్లాడడానికి నిజానికి నేను ఒక గెస్ట్ గా రాలేదు, సీనియర్ గా ఈ కళాశాల అల్యూమినై గా కొట్టే గట్టి కొట్టే So I request you 5 years of preparatory and very foundational education you have got from this college. In college, interesting memories are there. I just want to share with you. College friends last year geology department lo unde ma friend ఉండేది. Why is we to see but why exam లో ఏంటంటే రెగ్యులర్ రాసినట్టు ఉండేది కాలేజ్. ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం గ్యాప్ లేదు. అది అటెండెన్స్ తో పాటు వాడు చేసే చాలా డిఫరెంట్ పని ఏంటంటే అనాలిటిక్స్. సో ఏ సార్ వచ్చారని ఫస్ట్ ఆయన చూస్తుంది జువాలజీ మరి ఏం రాదు కాకపోతే బాగా టీచర్ ధన్యపడుతుందని చెప్పి వాడు ఒక ఇండెక్స్ రాయిస్తున్నాం. ఏ ఇండెక్స్ అంటే కాళ్ళు చేపలు చేపలు పాములు అని ఇట్లా మొత్తం ఇండెక్స్ రాత్రులు పోయి చిన్న చిక్కి పెట్టుకోవచ్చు. సార్ వచ్చిండు అన్ని వచ్చిండు ఎక్కడ దొరికారు ఎంత పాస్ అయిపోయి ఎంత ఇంటెలిజెంట్ అయిపోయి చీటీ చేసినామంటే అర్థం చేస్తారు. తాములు చేపలు చేపలు పాములు ఎన్నున్నాయి చేతులు పాములు చేతులు రాదు ఏం చేస్తారు నువ్వు షెడ్యూల్ రాదు మొత్తం మొత్తం కాళ్ళు ఏ పాటలో వాడు ఇండియన్ సార్లు వచ్చింది అన్ని చెట్లు దొరికాయి. బయటకు వచ్చిన మా క్లాస్ ఇండియన్ క్లాస్ వస్తారు రెండు చెట్లు పుస్తకాలు ఇండియన్ అయితే అందులో దాంతో పాటు నా యూనిక్ ప్రోగ్రామ్ ఏంటంటే ఒకటి గురువులకి ఏర్పడడం లేదు. నేను సిటీలో దాదాపు 5 సార్లు ఇస్తాను.
యూనివర్సిటీ ఇక్కడ యూనివర్సిటీలో కూడా నాకు ఐ గాట్ ఎ ప్రైజ్ ఫర్ ది ఇంటర్నేషనల్. అయితే ఇక్కడ వేస్తున్నా అప్పుడు మంచి మేకప్ ఆర్టిస్ట్ ఉండేది, నగలు అన్ని వేసుకున్నాను. వేసుకున్న తర్వాత నాకు ఏమో దుర్యోగం తెలుసు కదా, మహేష్ వాళ్ళు వెళ్ళి నడుస్తుంటే మీరు కనిపిస్తుంది ఇక్కడ కొట్టని ఎంత దెబ్బ తగ్గింది అని అయ్యా ఇంత తగ్గి ఒకటి అదే ఇక్కడ తమ్ముడు ఆయన తర్వాత డైరెక్ట్ మర్చిపోయింది మొత్తం టోటల్. సో దట్ ఈస్ a big fuss at the time. So when you really recapitulate everything, it really landed to be a great memories. And ఆ కాలంలో మా లెక్చరర్స్ కూడా ఎంత ఎంకరేజ్ చేసేవారంటే ప్రతి సబ్జెక్టు కూడా ఏదైనా సరిగ్గా అర్థం కావలేదంటే అప్పుడు మాకు ఇండిపెండెంట్ గా పుస్తకాలు కొనే ఉండేది కాదు. మొత్తం చదువు అంతా చిన్నప్పటి నుంచి పీజీ వరకు కూడా అన్ని లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చుకొని చదువుకునేవారు. ఆ క్రమంలో మేము కాలేజీలో ఎప్పుడు టైం చాలా గంటలకే సార్లు నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు, చెప్పేవారు. అండ్ యూ కెన్ ఇమాజిన్ అంటే మా ఫ్యామిలీ మొత్తం వాడడం, అందులో దాదాపుగా 5 మా ఇద్దరు సిస్టర్స్, మా ఇద్దరు బ్రదర్స్, నాతో పాటు అందరూ ఇదే కాలేజీలో చదువుతున్నారు. దట్ ఈస్ ద బ్యూటీ. మేమున్న విలేజ్ కూడా ఏంటంటే పెంకుటిల్లి. ఓకే, మా నాన్న పెంకుటిలో వర్క్ ఇన్స్పెక్టర్, అంటే అది అటెండర్ కంటే ఎక్కువ, క్లబ్ కంటే తక్కువ, మధ్య పోస్ట్ అట్లాంటి పోస్ట్ పని చేసుకునేవాళ్ళు. వర్షం పడితే రాత్రి నిద్ర ఉండేది కాదు. బయట వర్షం పడితే మనకెంత నిద్ర ఉండదు తెలుసా, ఇల్లు ఉడుస్తుండేది. సో మేము వర్షం పడుతుంది అటెండ్ చూసి అన్ని గిన్నెలు తెచ్చి ఎక్కడెక్కడ నీళ్ళు పెట్టాలని నీళ్ళు పెట్టుకుంటున్నాము. రైట్, బట్ అక్కడి నుంచి 40 years లో కూడా మా ఇంట్లో 5 highly qualified, ఆల్ ఆర్ గ్రాడ్యుయేట్స్. ఒకవేళ కనుక ఆ టైంలో ఇక్కడ కనుక డిగ్రీ కాలేజీ కనుక లేకుండా ఉంటే అండ్ డామ్ షూర్ మేమైతే వేరే దగ్గరికి వెళ్ళి చదువుకోవాలి, చదువుకుంటాము అనే ఆలోచన వచ్చేది జరగవచ్చు. బట్ నా మా నెక్స్ట్ జనరేషన్ లో ఉన్న వాళ్ళందరూ పిల్లలందరూ కూడా ఆల్మోస్ట్ 12 మంది ఉన్నారు. మేము ఆల్మోస్ట్ ఇంటూ 2 ఇద్దరు పిల్లలు. ఓకే, సో వాళ్ళందరూ వాళ్ళు 12, మేము 6, ఆల్మోస్ట్ 18 మంది గ్రూప్. ఈ ఫ్యామిలీ నౌ all are highly qualified, all are graduates, doctors, engineers, and around 40% of them are now in America. And ఒక్కొక్క graduate almost now they are granted around 1 crore rupees per annum. 20 లక్షల salary వాళ్ళు తీసుకొని they are doing it. It is just because of this knowledge. అంటే ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టిన ఏ వ్యక్తి అయినా సరే చదువు మనిషిని ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళగలదో అనడానికి ఈ కాలేజీలో కొన్ని వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మా మొదటిలో కోసం నా కోసం రిటైర్డ్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ కంట్రోల్ ఎగ్జామ్స్ పెట్టారు. అది ఈ కాలేజ్ అంటే టాపర్ కాలేజ్. ఆయన జీవితం కూడా అదే, జస్ట్ లేబర్ ఫ్యామిలీ. వాళ్ళ నాన్న ఇద్దరి బిందెలు తయారు చేసుకున్నారు. దాని నుంచి రీచ్ పొజిషన్ టు ది కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. అండ్ ఆయన పిల్లలు ఒక సింగిల్ ఉన్నాడు, వాళ్ళ 2 అమ్మాయిలు అమెరికాలో ఉన్నారు. అండ్ ఆల్ వెల్ సెటిల్డ్ ప్రొఫెషన్స్ ఆల్సో. మా అన్నయ్య ఈజ్ ఇంజనీర్ ఉస్మానియా యూనివర్సిటీ, ఎంటెక్ ఫ్రమ్ ఆర్ఈసీ అండ్ ఈజ్ స్టూడెంట్ ఆఫ్ ఉస్మానియా, అది శ్రీరామ్ గవర్నమెంట్. అండ్ ఆల్సో మా చెల్లెలు she is also graduate from here. మా ఉరిమిలా మా నెక్స్ట్ ఇయర్ అది ఇక్కడ BS తర్వాత MBS తర్వాత LLBS now practice advocate in Mississippi Court. మా నెక్స్ట్ ఇయర్ she is a graduate then MSc Maths able to school center పనిచేస్తుంది. మా తమ్ముడు ఆర్కిటెక్ట్ ఇక్కడ చదువుకొని doing his own consultant services. చదువు అనేది ఎంత అద్భుతమైన మార్పులు తీసుకెళ్ళడానికి ఇట్స్ స్మాలెస్ట్ ఎగ్జాంపుల్. ఇట్లా కొన్ని వేలాది విద్యార్థులు మన కాలేజ్ నుంచి ఉన్నారు. సో ఇది ఎందుకు చెప్పాలి మీకు అంటే, బికాస్ మీరు కూడా చాలా చాలా అద్భుత ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళు ఉంటారు. అనుకోవచ్చు మనం వెళ్ళిపోతాం, మనం దూరం పోగలుగుతాం, ఆ సీట్కి వెళ్ళగలుగుతాం అంటే యూ క్యాన్. ఆయన 3rd class స్టూడెంట్ 10th class, 2nd class స్టూడెంట్ ఇంటర్మీడియట్, 1st class స్టూడెంట్ గ్రాడ్యుయేషన్, 1st class స్టూడెంట్ PG. Then I did everything from University of Hyderabad and PhD in physics. Then I changed my profession from teaching physics to IIT students to enter into the psychology. Then I did a course in PG and then I started taking off. Now I got an invitation from the almost 10 countries to deliver the lectures on the
the psychology of these sports players as well as the mental health of the people. Then now like a third class student, he could do so much. We'll have a brilliant students under the IT that you can definitely do big things. But only thing is there are few important things you wish to follow them. One always try to be connectivity, latest technology. You know, still you must be always in the learning mode. ఇప్పుడు మాకు టెక్నాలజీలో చాలా మార్పులు వస్తాయి. చాట్ జీపీటీ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, వర్చువల్ రియాలిటీ ఉంది, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఉంది, 3D ప్రింటింగ్ ఉంది. సో దీస్ ఆర్ ఆల్ కోర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కోర్స్. నువ్వు BA చేస్తావా, బీకామ్ చేస్తావా, BSc చేస్తావా, ఇవన్నీ సెపరేట్. But I suggest you, actually there are so many certificate courses available which is offered by the IITs. Free courses పెడుతున్నారు. సహాయ వెబ్సైట్ ఉంది. You should go to the Google, ask the Google for the సహాయ వెబ్సైట్. అందులో ఫ్రీ కోర్స్ ఉన్నాయి. So I request all of you, please update yourself. So చిత్రంగా మన తెలంగాణ వచ్చిన తర్వాత I feel very bad and sad also. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి గవర్నమెంట్ ఉద్యోగాలు ఏం లేదని కొంతమంది సూసైడ్ చేసుకోవడం ఎంత ప్యాథటిక్, ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ చూడండి. గవర్నమెంట్ ఉద్యోగాలు మొత్తం మన తెలంగాణ భారతదేశం మొత్తంలో ఉన్న ఉద్యోగాలు మొత్తం సంఖ్య అన్ని రకాల సంఖ్య చూస్తున్నారని 20 లక్షల కంటే ఎక్కువ భూమి. తెలంగాణలో 2 లక్షల కంటే 2 నుంచి 5 లక్షల కంటే ఉద్యోగం ఉండవు. మరి మన దేశం మన తెలంగాణలో యావరేజ్ టుడే 2011 నుంచి 2021 చూస్తే దాదాపు 20 లక్షల మంది గ్రాడ్యుయేషన్ వస్తున్నారు. ఎట్లా వస్తుంది ఉద్యోగం? Already you have a passion towards only a government job, I need to serve their profession. Okay, you take it. కానీ జస్ట్ జీవించడానికి గవర్నమెంట్ జాబ్ తీసుకోవడానికి మీ జనరేషన్ ఇస్ నాట్ వైబుల్. యువర్ జనరేషన్ షుడ్ నాట్ లుక్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ బికాజ్ యూ హ్యావ్ varied interdisciplinary courses available. They are all having a good future. కాబట్టి దయచేసి మీరు ఈ గవర్నమెంట్ జాబ్ లో మంత్రులు పడి డోంట్ వేస్ట్ యువర్ టైం. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు గవర్నమెంట్స్ ఆర్ నాట్ ఆనెస్ట్లీ డూయింగ్ ఆల్ దిస్ థింగ్స్. యు ఆల్ అండర్స్టూడ్ దట్. కాబట్టి మన జీవితాన్ని లెట్ us not invest that. You are very energetic people. I never tried. నేను ఒకసారి సివిల్స్ రాస్తాను. I did not get it. I just tried. It's not my cup. Next, యూనివర్సిటీలో ఇంటర్వ్యూస్ అయినప్పుడు యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫిజిక్స్ ప్రొఫెసర్ అప్లై లెక్చరర్స్ అప్లై చేశాను. I was not selected. I just dropped it. Then I started my own career. How you started your career? Because I thought that I can do bigger things in individual position than being a part of a bigger company. That is only the thing, that is only the motivation which made me. So to make yourself better, I suggest you should have a bigger network. దయచేసి మీ క్లాస్ లో ఉన్న మీ స్టూడెంట్స్ కానీ మీ సీనియర్లు కానీ కనెక్ట్, హ్యావ్ a more. Now the biggest power you can raise is the network. Connecting with your own seniors. Find out the people. మీ ఓన్ సిద్దిపేటలో రావచ్చు, మీరు ఏ ప్లేస్ నుంచి ఆ ప్లేస్ సంబంధించిన రావచ్చు. They're all in the bigger positions. If you can connect with yourself, that is really going to be an amazing things which you can do it. For example, I'll tell you, my daughter finished mechanical engineering from Marusi Engineering College. అమ్మాయిలు ఇంజనీరింగ్ చేస్తారని అందరూ నన్ను ఛాలెంజ్ చేశారు. ఆ అమ్మాయి మెకానికల్ ఏదో ఉద్యోగాలు లేవు. బట్ ఇట్ వాస్ హర్ ప్యాషన్ దట్ షీ వాంటెడ్ టు గెట్ ఇంటు రోబోటిక్స్. Then what we did, she did engineering third year లో ఉన్నప్పుడు one of my friend, who was my batchmate, he was my colleague in the laboratory of Usmania University Business Department. He was in the ISPCS, అంటే Shibari Institute of Technology లో he was the vice president. Just I requested him, that is the possibility to get my daughter into that. I'm talking about 8 years back story. Immediately there is a student exchange program is there. Application, she got as an internship for 45 days, giving a scholarship of around 1 lakh rupees. It was sufficient. We took only a ticket with her. She went there, she finished her internship, she came back, she wrote JEE and IELTS. Now she is been to US to 2020 law. Then she finished her robotics and biomedical engineering. Now she cleared in a very good hospital as a research scientist. She is now drawing 80 lakhs per annum. See how this happened. This is not about intelligence. No, it is absolutely about the network. నిజంగానే మా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడని నాకు తెలియకుంటే నేను అడిగేవాడిని కాదు, అప్లై చేసేవాడిని కాదు, అది అక్కడికి ఎదుర్చేది కాదు. దాని రెజ్యూమ్ ఎంత స్ట్రాంగ్ అంటే ఇప్పుడు they always think that it's one of the most prominent student in the biomedical engineering, where they can plan for the robotic device which prepare for the physically challenged people.
So I request all of you go with the technology and develop the better network analysis, network connections. And the third is always in the learning mode. Life anta, you should learn regularly. You have to learn it. Till now we regularly I keep doing the practical process. Sports psychology course I did in 2020 during the COVID with online from the connected to Singapore course, connected to Advanced Vitra. So now I am connected with the Political Commission Academy, where we train, Gachibowli does it, Chief Coach is Ramesh, we train national, international players who run with in the name of the Indian content, and we are there to help you. So you all can think, and I suggest you, dream big. It's a 500, Abdul Kalam, if you don't dream big, you are doing it right to you. We don't know how much to do. Don't insult yourself by taking over these simple things. Last year, Sardar Rogi, పెళ్లి కోసం వస్తే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వాళ్ళు తెలిసిన పేరెంట్స్ వాళ్ళు వచ్చి పిల్లలు తీసుకొస్తే వాడు ఇంటర్వ్యూ చదువుతుంటే వాడికి ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ 90% వచ్చింది. ఏం చేద్దాం అనుకుంటున్నాం అని అంటే నేను కండక్ట్ అయితే సార్ ఇది కండక్ట్ అయితే ఎంపీస్లో 90% వచ్చి 90% వచ్చి కండక్ట్ అయితే ఎందుకు కండక్టర్ అంతకంటే ఇంకేమైనా ఉంటారు మనం. See, that is the biggest crime you are doing for yourself. Conductor కోసం తప్పని అనట్లేదు. Why you settle for less? Why you compromise yourself? You think that you are very inferior. Why you make yourself that you not fit for the bigger things? That is a conditioning. That is a scene you put for yourself. You need to break it. దాని ఇంకో భాషలు ఏమంటామంటే ఎప్పుడైనా టైం దొరికితే ప్రియాంక చోప్రా హీరోయిన్ ఆఫ్ మిస్ ఇండియా ఆఫ్ మన ఇండియా ఉన్న ఆమె హీరోయిన్ అందులో రాసిన యూట్యూబ్ లో వస్తుంది. ఏమొస్తుందంటే జస్ట్ రైట్ ప్రియాంక చోప్రా టాప్ ఆన్ గ్లాస్ సీలింగ్, బ్రేక్ అండ్ గ్లాస్ సీలింగ్. మనకు మనం కుదించుకొని మనకు మనం నిర్మించుకున్న చైర్లో వచ్చి మనకు రావాలి. Demonetize your beliefs, negative beliefs about yourself. You cannot do anything. You are born intelligent. First of all, you want to believe it with infinite memory. You all can do it. And I am the example with a third class student background how everybody can really rise. So there are good number of people are there where they can do it. ఇంతకుముందు ప్రొఫెసర్ గారు స్పెషల్ చెప్పాడు, బ్రహ్మచారి గారు నా టీచర్, బ్రహ్మచారి నా సూపర్ సీనియర్, బ్రహ్మచారి తమ్ముడు మా క్లాస్మేట్, అలాగే ఉమాశంకర్ ఇంకోటి మా బ్యాచ్మేట్. ఈ వాజ్ ఆల్సో ఫాదర్ చిన్నప్పుడు చనిపోయాడు. వాళ్ళ అమ్మ టీచర్ గా ఉండేది. 10 మంది సంతానం వాళ్ళ ఇంట్లో కలిసి పనిచేసేవారు. అతను ఇంటర్వ్యూలో డిగ్రీ వాళ్ళ చూసి చెప్పి డబ్బులు సంపాదించుకుని IRS ఆఫీసర్ రీసెంట్ ప్రిపేర్ అలాగే మైపాల్ రెడ్డి ఉన్నారు మా సీనియర్. బెస్ట్ సైంటిస్ట్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్న సైంటిస్ట్ 2% లోపల మన అలిమిని మైపాల్ రెడ్డి ISCG సైంటిస్ట్ వీళ్ళు ఆల్సో ప్లేస్ ఉంటారు. అలాగే సో మెనీ పీపుల్. The other most important thing I suggest you that you should have your friendship circle. Friends are the most important aspect in your life. These are the people, they have become a oxygen for your progress and a pillar for that. మేము డిగ్రీ ఇంటర్లో ఏ ఫ్రెండ్స్ అయితే ఉన్నామో ఈ 50 సంవత్సరాలు సేమ్ ఒక 10 మందిని షిఫ్టెడ్ హైదరాబాద్ గ్రాడ్యుయేషన్. ఆ 10 మంది దేర్ ఆల్ ఇన్ ద డిఫరెంట్ పొజిషన్ ఎస్టాబ్లిష్డ్ గ్రూప్. దేర్ ఆల్ బికమ్ ఆల్మోస్ట్ మిలియనియర్స్ రోడ్లో ఉన్నారు. మా ఫ్యామిలీ అయితే ఊరి పెంపులు ఏమి నుంచి ఈ రోజు మా మొత్తం అందరి ఫ్యామిలీలో డబ్బు చూసుకుంటే ఇట్ మేబీ రోడ్స్. It is just because of this college. So if you can love this college, love the students, then I think that things will become. And I wish that it's a very great success for all of you. I congratulate for the people for giving this fantastic connection to all of you. And we are always available here. You go to Google, Dr. C. Veena Kotani, you will get the YouTube. I suggest you to subscribe. We are doing a lot of education in the giving a career guidance, career counseling, and also the motivation things and what are things required for the higher education. Even though we are helping you, all of you, and I thank you very much for this wonderful opportunity, and thank you very much and thanks a lot.